అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు, అలాగే స్పిరిచువల్గా చాలా మటుకు ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేశానండి. సో యాజ్ అ స్పిరిచువల్ సైంటిస్ట్, సో ఐ యూస్ టు ఎన్నో రకాలుగా ముఖ్యంగా సౌండ్ అంటే ఇక్కడ వైబ్రేషన్ ఎనర్జీస్ ద్వారా మనకి ఎలాంటి ఎనర్జీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే మంత్రశక్తి, మంత్రానికి ఎంత పవర్ఫుల్గా అన్నీ కూడా సైంటిఫికలీ ప్రతిదీ కూడా స్పిరిచువల్ సైన్స్ ఫౌండేషన్ దాంట్లో కూడా నేను మెంబరు. సో స్పిరిచువల్ సైన్స్లో పర్టికులర్గా ప్రతిదీ మనకి ఆధ్యాత్మికంగా ప్రతి దానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి. సో వేదిక్ మంత్రాకి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. సో ఆ మంత్రానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఎనర్జీస్తో దాని మీద కూడా స్టడీ చేశానండి. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ ముఖ్యంగా ఏంటంటే మనకి వైకుంఠ ఏకాదశి. సో వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి, అసలు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని ఎందుకు అంటారు, అట్లానే వైకుంఠ ఏకాదశి తాలూకా శక్తి, ఎనర్జీ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రోజు. ఆ రోజు మనము పాటించాల్సినటువంటి నియమాలు, అలాగే అద్భుతంగా ఆ భగవంతుడితో, నారాయణుడితో, ఆయన తాలూకా ఎనర్జీతో, ఆయన తాలూకా దివ్య బ్లెస్సింగ్స్ మనకి పుష్కలంగా అందడానికి, అలాగే మోక్ష మార్గం, మోక్షానికి మనకి ఆ అద్భుతమైనటువంటి, అందుకనే వైకుంఠానికి చేరడానికి అంటే ఏంటంటే మోక్షప్రాప్తి సిద్ధించడానికి అద్భుతమైనటువంటి రోజు. సో చక్కగా ఆ ఒక్కరోజు మనము కొన్ని నియమాలు చక్కగా పాటించి, ఆ రోజు చిన్నవి చెప్తానండి, అవి చేసుకుంటే అద్భుతమైనటువంటి. ఇంకొకటి ఏంటంటే మనకి పౌర్ణమి తాలూకా ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఎందుకంటున్నానంటే పౌర్ణమి ముందు రోజు వస్తుంది ఇది మనకి. సో పౌర్ణమి అనగానే మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ అన్నది అద్భుతంగా ఫ్లో అవుతూ ఉంటుంది. డివైన్ ఎనర్జీస్, డివైన్ పవర్ అంత ఎక్కువగా మనకి ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అన్నది మనకి పౌర్ణమి అప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ. దాంతోపాటు మనకి ఇక్కడ వైకుంఠ ఏకాదశి. సో అద్భుతమైనటువంటి మనకి తిరుపతిలో మనకి ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసుకుంటారు. సో ఉత్తర ద్వారం అన్నది ఓపెన్ చేస్తారు. సో చక్కగా దర్శనం చేసుకోవడం వల్ల మనకి వైకుంఠ సిద్ధిస్తుంది, వైకుంఠము డైరెక్ట్గా మన మోక్షం సిద్ధిస్తుందని చెప్పి మనకి వేదాల్లోని, అలాగే మన హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా, హిందూ ధర్మ ప్రకారం కూడా ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చెప్పారు. సో ఇవన్నీ కూడా మనము చక్కగా వైకుంఠ ఏకాదశి రోజు మనం చేసుకోవడం వల్ల చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే మనము క్లియర్గా చూసుకుంటే కనుక తిథి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు పర్టికులర్గా మనకి 22నే మనకి వస్తుంది. సో అయితే ఏంటంటే 22 మనకి జనరల్గా ఏంటంటే మార్నింగ్ 9:50 వస్తుంది. నెక్స్ట్ 23వ తారీఖు 7:45 వరకు ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్ మనకి. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనకి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అందుకని 23ని చేస్తున్నారు. ఎందుకంటున్నానంటే ముఖ్యంగా ఏంటంటే మనకి తిథిలో చూసుకుంటే కనుక మార్నింగ్ ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటితో కనెక్ట్ అవ్వడం కోసం మనకి ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవడం అన్నది ఆ రోజే పర్టికులర్గా చెప్తారన్నమాట. సో అందుకనే 23వ తారీఖు మనం చక్కగా ఆ రోజు నారాయణుని, తిరుపతి వెళ్ళే వాళ్ళు ఇంకా అద్భుతంగా ఉంటుంది. తిరుపతిలో చక్కగా ఆయన నారాయణుడి తలకి దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లోనే ఉన్నప్పుడు, ఇంట్లో ఆయన ఏ గుడి అయినా సరే మనం గుడికి చక్కగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏడుకొండల నారాయణ టెంపుల్స్కి వెళ్తే సరిపోతుంది. విష్ణుమూర్తి తాలూకా టెంపుల్స్ ఏ ఉన్నా కూడా మనం చక్కగా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు పర్టికులర్గా మనకి ఏం చెప్తారంటే చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి నియమాల్లో చూసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ చక్కగా స్నానం ఆచరించి, చక్కగా తల మీద నుంచి చక్కగా స్నానం చేసుకొని, ఇక్కడ స్నానం చేసేటువంటి మెథడ్లో కూడా మీకు ఆ దోషాలు పోవడానికి, అంటే ఏంటంటే సంవత్సరం అంతా కూడా కొన్ని ఏదైతే నెగిటివిటీస్ ఉన్నాయో
ఓకేనా. సో అవన్నీ కూడా క్లియర్గా పోవడానికి అద్భుతంగా ఈ అద్భుతమైనటువంటి స్నానం మీరు ఆచరిస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో చక్కగా ఏంటంటే ఒక స్పూను ఉప్పు తీసుకొని, అట్లానే ఆ ఉప్పు, అలాగే ఆడవాళ్ళు అయితే కనుక ఉప్పు పసుపు కూడా వాడుకోవచ్చు. మగవాళ్ళు అయితే కనుక ఉప్పును నిమ్మచెక్క, హాఫ్ నిమ్మచెక్క వేసుకొని చక్కగా తల మీద నుంచి సో వేసేటప్పుడు ఆ సంకల్పం ఏ విధంగా ఉండాలంటే, ఏదైతే దోషము, సో ఏవైతే నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా దోషం కానీ ఏదైనా ఉన్నా కూడా, ఏవైనా ముఖ్యంగా ఏంటంటే నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోవాలి. మా పనుల్లో ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుంచి క్లియర్ అయిపోవాలి అనేటువంటి సంకల్పం చేసుకొని చక్కగా విజయం కలగాలి అనేటువంటి ఓకే ఆ పాజిటివ్ థింగ్తోని మనం చక్కగా స్నానం చేసుకోవాలి. తల మీద నుంచి మనం చక్కగా స్నానం చేయాలి. చేసిన తర్వాత మామూలుగా స్నానం చేసుకోవాలి. సో ఇంకొక అద్భుతంగా మనం కావాలంటే కనుక ఈ చిన్నది గంగా, యమున, గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి జల సన్నిధిం కురు అని చెప్పి గంగా అంటే ఇక్కడ అంటే ముఖ్యంగా నదులన్నింటినీ కూడా స్మరించుకొని చక్కగా ఆ విధంగా కూడా మనము తల మీద నుంచి స్నానం చేయొచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షని చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఒకరోజు ఉపవాసం, మనము ఆ రోజంతా కూడా ఉపవాసం కనుక చేసుకుంటే, ఉపవాసము అనగానే ఇక్కడ ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము, భగవంతుడికితో కనెక్ట్ అవ్వడము, అలాగే పారాయణం చేయడం, ఆయన నామస్మరణలో చక్కగా నిమగ్నమై ఆయనతో అనుసంధానం అంటే దగ్గరగా కనెక్టివిటీతో ఉండడానికి ఇక్కడ ఉపవాసము అంటారు. సో అలాగే చక్కగా ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి ఆహారం అయి ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా పళ్ళు, పర్టికులర్గా ఏంటంటే ఫ్రూట్స్ కానీ లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి తీసుకోవచ్చు. సో నైట్ అయిపోయినాక, లేదంటే కొంతమంది కావాలంటే రోజంతా ఉండి నెక్స్ట్ రోజు తినవచ్చు అన్నమాట. సో ఎక్సెప్ట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అద్భుతమైనది ఏమిటంటే, చాలా పవర్ఫుల్గా మనము ఈ టైంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ధారణ చేయడం, అంటే ముఖ్యంగా ధ్యాన స్థితిలో ఉండడం అన్నమాట. సో కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేయడం వల్ల కూడా చాలా మటుకు అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఆ పవర్ ఎందుకు చెప్తారంటే, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని ఎందుకు వచ్చింది అంటే, మనకి అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చేటువంటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారన్నమాట. పురాణాల ప్రకారం కూడా శ్రీ విష్ణుమూర్తి ముఖ్యంగా గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలో అడుగుపెట్టి భక్తులందరినీ కూడా ఆయన దర్శనం ఇస్తారు అని చెప్తారన్నమాట. అంటే ఏంటంటే అంత అద్భుతమైనటువంటి, అంటే విష్ణుమూర్తి ఆయనతో పాటు ముక్కోటి దేవతలను కూడా తీసుకొస్తారంట ఆయన. సో మనకేంటంటే ఆ ఒక్కరోజు ఆ దేవతల అనుగ్రహం ఉంటుంది, అలాగే ఆ విష్ణు భగవాన్ తల్లికి అనుగ్రహం కూడా మనకి పుష్కలంగా, ఆయన బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో మనం చక్కగా తీసుకోవచ్చు. సో చక్కగా వాళ్ళని ధారణ చేయడం వల్ల అద్భుతంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. అట్లానే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఉత్తర ద్వారాన్ని తెరవడం, అంటే ఉత్తర ద్వారంలో ముఖ్యంగా ఉత్తర ద్వారంలో వెళ్ళడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని చెప్పి పురాణాల్లో కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే కారణం ఏంటంటే, రాక్షసులు ముఖ్యంగా అంటే ఈ దేవతలని ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉత్తర ద్వారంలో వెళ్ళి నారాయణని దర్శనం చేసుకొని ఆయనకి ఆ బాధని, అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఈ రాక్షసులు క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఆయనకి వ్యక్తం చేసిన తర్వాత ఆయన ఆ వైకుంఠ ఏకాదశి ఆ రోజు ముఖ్యంగా ఏంటంటే ఆయన హతమార్చాడని, రాక్షసుల్ని హతమార్చి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేశారని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు పర్టికులర్గా, అందుకనే ముఖ్యంగా ఎవరికైతే సరే పాత పరిమితమైనటువంటి అపరాధ భావాలు, నెగిటివిటీ, అలాగే కొన్ని పనుల్లో ఆటంకాలు రావడము, అలాగే ఏంటంటే జనరల్గా ఇంట్లో కూడా ఫ్రీక్వెంట్గా గొడవలు ఉండేటువంటివి, అలాగే ఏంటంటే మనీ ఏదైతే ఉందో బ్లాకేజెస్ ఉన్నా, డబ్బులు అంటే ఏంటంటే రావాల్సిన డబ్బులు రాకపోవడము, అట్లానే ఇంకొకటి ఏంటంటే
చాలా మట్టుకు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, అది ఆఫీస్లో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే ఇంట్లో ఫ్రీక్వెంట్గా ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య కానీ, లేకపోతే అంటే సఖ్యంగా లేకపోవడము, రిలేషన్షిప్లో ప్రాబ్లం రావడం, ఇవన్నీ కూడా ఆ ఒక్కరోజు కొన్ని చేయడం వల్ల మ్యాక్సిమం దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా, సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాటి వల్ల కూడా ఈ ఒక్కరోజు అద్భుతంగా చక్కగా ఉపవాసం చేసుకొని నారాయణ నామస్మరణతో ధారణ చేయడము, ఇంకా కొన్ని చిన్నవి చెప్తాను, అవి కూడా చేసుకోండి. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఇవి ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక్క రోజు మనము ఆ అద్భుతమైనటువంటి ఆ డివైన్ విష్ణు నారాయణుడి తాలూకు శక్తితో, గోవిందుడి తాలూకు శక్తితో మీరు కనెక్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో చక్కగా ఏంటంటే పూజా విధానంలో మనం చూసుకుంటే కనుక చక్కగా పంచామృతాలతో ఆరాధన చేయొచ్చు. తర్వాత పళ్ళు పలహారం అయి పెట్టి చక్కగా ఏదో ఒక రకమైనటువంటి నైవేద్యం, మీకు ఏదైనా పులిహోర గానం కావచ్చు, లడ్డు కావచ్చు, ఏదైనా సరే పరవన్నం కావచ్చు, ఏదైనా సరే చక్కగా ఒక ప్రేమతత్వంతో ఒక అద్భుతంగా మనము ఏంటంటే మన అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్లో ఆ భగవంతుడిని ఆరాధించడము, ప్రేమ. సో మనము ఎప్పుడైతే గనక ఆ ఆరాధనలోనే మనకి అద్భుతంగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది అన్నమాట. సో తండ్రికి ఏ విధంగా మనం వ్యక్తపరుస్తామో మన బాధలన్నీ కూడా ఆ తండ్రికి మనము వ్యక్తపరచుకోవాలి, ఆ నారాయణుడికి వ్యక్తపరచుకోవాలి. అన్నీ కూడా మనం చెప్పి చక్కగా కొంచెం సేపు ఆ దీపాన్ని వెలిగించుకొని పంచభూతాలు నవగ్రహాలతో యాక్టివేట్ చేసుకుని, సో పంచభూతాలతో మనము అక్కడ ఆరాధన. సో పంచభూతాలు అంటే మనం అక్కడ చక్కగా ఏంటంటే కలసంలో నీళ్ళు పెట్టడము, పండ్లు పెట్టడము, పండ్లు ఎర్త్ ఎలిమెంట్ అంటే ఇక్కడ భూమి, సో ఎర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వడము. అట్లానే అద్భుతంగా మనం ఒక దీపారాధన చేసినప్పుడు ఫైర్ ఎలిమెంట్తో కనెక్ట్ అవుతామన్నమాట. సో అలాగే ఏంటంటే అగరబత్తి వెలిగించడం వల్ల మనము చక్కగా ఆ వేపర్ ఆ ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో ఫ్యూమ్స్ వల్ల ఎయిర్ ఎలిమెంట్తో కనెక్ట్ అవుతాము, ఆ పరిమళము. సో ఇలా ఏంటంటే ఆ 5 ఎలిమెంట్స్తో అర్త్, స్పేసు, ఓకేనా. సో ఇవన్నిటితో కనెక్ట్ అయినప్పుడు పంచభూతాలతో కనెక్ట్ అయ్యి చక్కగా ఆరాధన చేయడం వల్ల, అలాగే గంట కొట్టడం వల్ల మనకి సౌండ్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనము మనలో ఉన్నటువంటి సచ్చక్రాలని యాక్టివేట్ చేసుకొని కుండలిని శక్తిని మనము యాక్టివేట్ చేసుకో. సో ఇలా ఏంటంటే భగవంతుడిని ఆరాధించడం వల్ల సైంటిఫికలీ క్లియర్గా మనకి ప్రూవ్ చేసింది ఏమిటంటే, ఎప్పుడైతే మనము ఆ హోల్ హార్టెడ్తో కనెక్ట్ అవుతామో ఆ పంచభూతాలతో మన లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా, మనలో ఉన్నటువంటి పంచభూతాల శక్తిని, అలాగే మన చక్రాస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కుండలిని శక్తితో ఎప్పుడైతే యాక్టివేషన్ జరుగుతుందో మనకి ఆ సహస్రార్ అన్నది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే సహస్రార్ ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆ భగవంతుడి నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ బ్లెస్సింగ్స్, ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇది చాలా పవర్ఫుల్గా మనకి పనిచేస్తుంది. అందుకే ధ్యాన ముద్రలో చక్కగా కూర్చొని నిదానంగా శ్వాసను గమనిస్తా చక్కగా ఆ దివ్యమైనటువంటి ధారణతో మనము ఇక్కడ నామాలు అనగానే ఇప్పుడు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రజపం చేయొచ్చు. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చెప్పి చేయొచ్చు. సో ఇలాగ మంత్రజపం చేసినప్పుడు మనము కౌంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటున్నానంటే కౌంట్ లేకుండా చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా, ఎందుకంటున్నానంటే ఆ ధారణ సిద్ధించడానికి మనం కౌంట్తో సంబంధం ఉండదు. సో అలాగ చేసుకుంటా ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ భగవంతుడితో మనము ఇక్కడ ఏంటంటే ఆయనతో ఐక్యం అవ్వడం, అది ముఖ్యం, కౌంట్ కాదు. సో ఐక్యం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎప్పుడైతే ధారణ కలుగుతుందో, ధారణ అంటే మనకి కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి అద్భుతంగా ఈ కాస్మిక్ ఎనర్జీ అన్నది కూడా ఈజీగా మనకి ప్రతి చక్రాస్లో కుండలిని శక్తి అన్నిట్లో కూడా ఫ్లో అయ్యి చక్కగా మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి యాక్టివేషన్ జరుగుతుంది. సో భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మనకి చైతన్య శక్తి, సో చైతన్య శక్తి అంటే ఏంటంటే ఆరా ఎనర్జీస్ అంటారు ఇంగ్లీష్లో మనం చూస్తే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ప్రొటెక్షన్ లేయర్ అనేది మనకి యాక్టివేషన్ జరుగుతుంది. సో ఇలాగే ఈ ఒక్క రోజు కనుక మనము
చక్కగా కనెక్ట్ అయితే రోజంతా కూడా మనకు ఆ డివైన్ పవర్ ఈ సంవత్సరం అంతమందికి 2024 వచ్చేటువంటి ఇయర్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ఫుల్ ఇయర్ కింద ఉంటుంది. మీ కోరికలు అంటే మీకు నెరవేర్చినటువంటి ఏ కోరికైనా సరే చక్కగా మీరు మనీ ఫ్లో కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదైతే క్లియర్ చేసుకోవడం కానీ, లేకపోతే మనీ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే రిలేషన్షిప్ పీస్ఫుల్గా, అలాగే కొలీగ్స్ మధ్య అందరి పట్ల కూడా ఒకలాంటి పాజిటివ్ ఇమేజ్ డెవలప్ చేసుకోవడం కోసం కానీ, ఇలాగ ఏదైనా సరే బిజినెస్లో సక్సెస్ రావడం కోసం కానీ ఈ ఒక్కరోజు చక్కగా నియమబద్ధంగా చక్కగా కనెక్ట్ అవ్వండి. సో భగవంతుడితో చక్కగా, నారాయణుడితో చక్కగా కనెక్ట్ అవ్వండి. అద్భుతంగా పనిచేస్తుంది. సో దీపాన్ని వెలిగించుకొని ఆ దీపజ్యోతితో చక్కగా ఈ మంత్ర జపాన్ని మీరు ఎంతసేపు అయితే అంతసేపు చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యం సమస్యలతో ఉన్నవాళ్ళు ఈ యొక్క అద్భుతమైనది చేసుకోండి. శ్రీం అచ్యుతం క్లీం గోవిందం అచ్యుతం అనంతం గోవిందం. సో ఇక్కడ ఏంటంటే క్లీం అనేటువంటిది వాడాలన్నమాట. సో క్లీం అచ్యుతం క్లీం గోవిందం, క్లీం అచ్యుతం అనంతం గోవిందం. సో క్లీం అచ్యుతం క్లీం గోవిందం అనంతం. సో ఇలా ఏంటంటే క్లీం అన్నది కనెక్ట్ చేసుకుంటా చేసుకోవచ్చు, లేదంటే క్లీం అచ్యుతం గోవిందం అనంతం. ఇలాగా ఈ 3 వర్డ్స్ మటుకు చాలా ఇంపార్టెంట్. ఆ దివ్యమైనటువంటి నామాలు ఏవైతే ఉందో వేదిక్ మంత్రలో ఈ 3 నామాలతో రోజు కూడా అట్లీస్ట్ 41 డేస్ నియమం కింద పెట్టుకోండి. అద్భుతంగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి.